హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లోహిస్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో జై శ్రీరామ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణదేవరాయ సెంటర్ కోటమిట్ట నందు గత 35 సంవత్సరాలుగా సీతారామ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈసారి పూజాది కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా కోడూరు సత్యం గారు, సామాజిక సమరత ప్రాంత కార్యవర్గ సభ్యులు కోడూరు జయరాం గారు, హిందూ చైతన్య వేదిక కొండపల్లి శ్రీకాంత్ గారు, ఆర్ఎస్ఎస్ విభాగ్ వాళ్ళవక్క ఆధ్వర్యంలో కొంతమంది అజ్ఞాత దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఈ ఒక్క కార్యక్రమంలో జయప్రదం చేస్తూ మాకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకంగా మహిళలకు పసుపు కుంకుమలు, పంచగజ్జాయం, అన్నప్రసాదము విస్తరణ, ఏ అయితే హనుమాన్ జెండాలున్నాయో ఈ ప్రత్యేకంగా ఇవ్వటం శ్రీకృష్ణదేవరాయ సెంటర్లో జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క సీతారామ స్వామి పూజాది కార్యక్రమాలకు ఎంతో ఉత్సాహంగా పెరుగుతూ ప్రతి సంవత్సరం కూడా మేము గతంలో 5 మందితో మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజు నాడు దాదాపుగా 1000-1200 మంది దాకా పూజాది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఎంతో మాకు గత 35 సంవత్సరాల నుంచి ఆనందం కలిగిస్తూ కొత్త వ్యక్తుల పరిచయం అవటం, కొత్త విధానాలు తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ శ్రీరామచంద్రుడే మాకు తోడున్నట్టుగా మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎవరైతే మాకు ఈ సేవా కార్యక్రమాల్లో మాకు తోడ్పాటు అందిస్తున్నారో వాళ్ళు హనుమంతుని విజయ చేకూర్చేలాగా మాకు కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ సహకారం ప్రతి సంవత్సరం మా తర్వాత అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతి వీధి వాడ శ్రీరామనవమి జయంగా ఈ జయాన్ని ఉత్తనే చెప్పుకోకుండా మనం దిగ్విజయంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. పూజ్యులు స్వామీజీకి, శ్రీరామచంద్ర మహాప్రభువుకి నమస్కారం. మీ అందరికీ కూడా శ్రీరామ సందర్భంగా శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడి భార్య పేరు ఏం పేరు ఎవరు చెప్పగలరా? సీతాదేవి భర్త పేరు ఏం పేరు? నేను అరవద్దురాను. రాముడి మాట్లాడుతురా. రాముడి తండ్రి పేరు ఏం పేరు? దశరథ మహారాజు. సో చాలా విషయాలు మీకు తెలుసు కాబట్టి నేను చెప్పేది ఏముంది, అయినా చెప్తా. శ్రీరాముడు సరేలే, అసలు ఎందుకు అనుకోవాలి ఆయన గురించి ఈరోజు? ఎవరు చెప్తారు? చెప్పు. దేవుడు కాబట్టి. అంటే ఆయన భయం మనకి ఏమైనా చేస్తాడేమో, దేవుడా ఎందుకు వచ్చింది, ఒక నమస్కారం పడేస్తే సరిపోతుంది అనేనా? కాదా? కాబట్టి ఈరోజు ఎందుకు అనుకుంటున్నాం? ఎవరు చెప్పండి. వేదిక మీద కూర్చున్నాం, ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నాం అని కూడా చెప్పచ్చు. మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడద్దు, చెప్పేంత. ఎందుకు ఈరోజు పూజించాలి రాముడిని? ఎందుకు అనుకోవాలి అసలు? ఓరి నాయనా, 10 లక్షల సంవత్సరాలకి దొరికి అనుకుంటున్నాం. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించాడట. నిన్న ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పలేం మనం. కానీ 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన మహాపురుషుల గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే శ్రీరాముడు జగదభిరాముడు, శ్రీరాముడు ఆదర్శమూర్తి, శ్రీరాముడు సత్యసంధుడు, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, శ్రీరాముడు ఒకే మాట మీద నిలబడేవాడు, శ్రీరాముడు తల్లిదండ్రులను గౌరవించాడు, శ్రీరాముడు శత్రువుడుగా గౌరవించాడు, స్నేహం చేసుకున్నాడు.
అందరినీ కౌగులించుకున్నాడు. ఎక్కడా కులం చూడలేదు. కేవలం ధర్మాన్ని మాత్రమే చూశాడు. తన రాజ్యాన్ని ఇచ్చాడు. ఆఖరికి తాను జయించినటువంటి లంకను కూడా తాను ఆక్రమించలా. రావణాసుడు తమ్ముడికి ఇచ్చేసాడు. కాబట్టి రాముడి గురించి అనుకుంటున్నాం మనం. కానీ ఆ గుణాలు మనకి రావాలి. ఈరోజు ఇందులో కనీసం ఆ గుణాలు. మరి ఉదయం పూట లేచినప్పుడు దేవుడికి నమస్కారం పెడుతున్న వాళ్ళు ఎవరికి చెప్పండి? దేవుడికి నమస్కారం పెడుతున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దేవుడికి నమస్కారం పెడుతాం, దించేయండి. ఒకసారి నేను చెప్పింది అర్థం కాలే అందరికి పర్వాలేదు. తల్లిదండ్రులు నమస్కారం చెప్తున్నాం అన్న పిల్లకాయలు చెప్పండి. తల్లిదండ్రులు నమస్కారం పెడుతున్న వాళ్ళు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏం పర్లేదు, పెద్దవాళ్ళు ఉంటారు నాలాంటి వయసు వాళ్ళు, 85, 82, 86 ఏళ్ళు, వాళ్ళకి నమస్కారం పెడుతున్నాం. వాళ్ళు తిట్టకుండా ఎప్పుడు పోతాడు రే వీడు, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, రోజు కాఫీ అడుగుతాడు, అది నష్టపెడతాడు వీడు, ఎందుకు వచ్చిన గొడగా, ఎప్పుడు పోతాడు వీడు, ఆస్తి మనకి ఎప్పుడు ఇస్తాడు అని అనుకోకుండా తల్లిదండ్రులు నమస్కారం చేస్తున్నాము. రాముడు అందుకే గొప్పవాడు. రాముడిని దశరథ మహారాజు అడవికి పొమ్మని చెప్పలే, ఆయన చెప్పలే అసలు. పాపం రాముడు దశరథుడు చెప్పాడయ్యా, పాపం మాట్లాడలేకున్నాడు, ఏడుపు వస్తుంది అని కైకి చెప్పింది. కైకి చెప్తే అదే మా నాన్న ఉద్దేశం, కానీ మా నాన్న ఉద్దేశం కాబట్టి నేను అడవికి పోతాన్నాడు. అడవికి పోతాన్నాడు, పిక్నిక్ పోతానలే. అడవి పిక్నిక్ కాదు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, ప్రాణం తీస్తాయి. అటువంటి చోటికి పోయి 14 సంవత్సరాలు ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. అంత గొప్పవాడు. తండ్రి మాట కోసంగా తండ్రికి ఇచ్చిన మాట. యుద్ధం జరిగింది ఇంద్రుడికి రాక్షసుడికి. ఆ యుద్ధంలో దశరథ మహారాజు సహాయం చేశాడు ఆయనకి. ఆ సమయంలో దశరథ మహారాజు మూర్చిపోయినాడు. మూర్చిపోతే రథాన్ని కైక తోలుతోంది. గమనించండి ఒకసారి. మన వాళ్ళు చెప్తారు, మన దేశ స్త్రీ పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు, వీళ్ళు సమర్థత లేదని ఈ మధ్య కొందరు మాట్లాడుతుంటారు. కైక రథాన్ని తోలింది. రథాన్ని తోలి తన భర్తని కాపాడుకొని శత్రువును ఓడించింది. అప్పుడు కైకని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చుకొని తన ప్రాణాన్ని రక్షించాడని నీకేం కావాలని అడిగాడు. 2 కోరికలు ఇస్తాను, కోరుకోమన్నాడు. కైకన్నది ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు అడతాన్నది. ఆ సమయం అప్పుడు వచ్చింది. ఏంటి సమయం? శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఆ సమయంలో మందర అనే ఆవిడ చెప్పింది. మన కూడా చెబుతున్నారు ఇలా పక్కన చాడీ చెబుతూ, అది ఇది చూడు, నీ ఆడబడు చూడు, నీ తోడికోవడం చూడు, నీ ముగ్గుడు చూడు, నీ బామరి చూడు అని చెప్తున్నారు చాడీలు. కానీ మన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికే మందర మనకు అది ఉదాహరణ. ఆయన రాత్రిపూట పోయి చెప్పింది, అమ్మా ఏం నువ్వు చాలా ఆనందంగా ఉన్నావే, నీకు అసలు విషయం తెలుసా అని. ఏంటి అని అడిగింది. రాముడు రాజు అయితే నీ కొడుకు అసలు గౌరవం ఉంటుందా? కాబట్టి నువ్వు అడుగు, దశరథ మహారాజు అడుగు, పట్టాభిషిక్తుడు చేయమని నీ కొడుకుని. పాపం కైకి చెప్పి వద్దు అన్నది, కానీ బాగా నూరిపోసింది. దాంతో కైక రాత్రి పూట అడిగింది, నాకు రేపు ఉదయాన నీ రాముడు అడవికి వెళ్ళాలి, నా భరతుడికి పట్టాభిషేకం చేయాలని. ఎంతో చెప్పారు, ఈ దుర్మార్గుడు వినలే. ఆఖరి స్పృహ పెట్టినాడు. ఆ సమయంలో ఉదయాన్నే రాముడు వచ్చాడు పట్టాభిషేకానికి, అన్ని అలంకరించుకుని వచ్చాడు. ఆ సమయంలో తెలియగానే ఏం అడగకుండా నాలుచేళ్ళు పెట్టుకొని అడగిపోయినాడు. అడగిపోతుంటే పక్కన సీతమ్మని రమ్మలే, తను ఎవరిని రమ్మని చెప్పలే. అయినా కూడా సీత కూడా అడవికి వెళ్ళింది ఆయనతో పాటు. రమ్మని చెప్పలే, అవసరం లేదు అసలు, కానీ వెళ్ళాడు. కానీ సీత కూడా వెళ్ళింది. సీత వెళితే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. తమ్ముడు వెళుతుంటే వాళ్ళ అమ్మ అడ్డు చెప్పలే. ఇవి మనం చూస్తుంటాం, మా అబ్బాయి సైన్యంలో చేస్తాడు, మా అబ్బాయి పోలీసులు చేస్తాడు, అబ్బా వద్దురా చచ్చిపోతారు అక్కడ ఉంటే, ఇక్కడే ఉండి అల్లాడు, ఇక్కడే ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అని చెప్తుంటారు. మనం మంచి విషయాలు తెలుసుకోవాలి. కానీ రామాయణంలో
సీత విషయంలో సీత మహాపతివ్రత, ఎక్కడ ఆమె బాధపడలేదు, తిట్టలేదు ఎవరిని, సాధు మహాపురుషురాలు. కానీ వాళ్ళ గుణాలు మనకు రావాలి. లక్ష్మణుడు తన సోదరు సేవ చేశాడు, ఎక్కడ ఏం ఆశించలే, అత్యంత మహనీయుడు అతను. అటువంటి మహనీయులు స్మరించుకొని వాళ్ళ గుణాలు మనకు రావాలి, వాళ్ళలాగా మనం వ్యవహరించాలి అని రామాయణం చెప్తుంది. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం, ఆ రాముడు నడిచి మనం నడవాలి. కానీ మనం నిజం చెప్తున్నామా, దేశాన్ని ప్రేమిస్తున్నామా, నిస్వార్థంగా ఉన్నామా, నిజాయితీగా ఉన్నామా, అందరినీ కలుపుకోబోతున్నామా, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ శ్రీరామనవమి రోజు గుర్తు తెచ్చుకోవాలి. శ్రీరాముడు కుహుడు అనే అతను తనకు సేవ చేస్తే, సహాయం చేస్తే అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు ఆయన. అంతేకాదు శబరి ఆవిడ రాముడికి ఎంగిలి పండ్లు పెడితే అవి తిని వరమిచ్చాడు ఆయన. కాబట్టి శబరి చెప్పింది, పలానా చోటుకి వెళ్ళు, పలానా చోట కిటికింది ఉంది, అక్కడ నువ్వు వెళ్ళు, అక్కడైతే నీకు సుఖాలు జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా కిష్కిందకి వెళ్ళి అక్కడి నుంచి రావణాసురుడిని సంహరించడం వెళ్ళాడు. జటాయువు ఒక పక్షి, చాలా ముసిలిది, సీతాదేవిని ఎత్తుకోబోతుంటే చూసి అది ఓర్చుకోలేక పోరాడింది, కానీ పోరాటం చేస్తూ ధర్మం కోసం మరణించింది. కానీ ఎన్నో మనకు కనపడతాయి. అటువంటి రామాయణాన్ని మనం ఆచరిద్దాం, చదవదాం. మన పిల్లలను కూడా రాముడిలాగా, లక్ష్మణులాగా, సీతాదేవి లాగా, భరతుడిలాగా తీర్చిదిద్ద ప్రయత్నిద్దాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా వీడియోని చూసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. కాబట్టి ఈ గంట సేపు కూడా మన మనసు ఎక్కడికి కదలకుండా రాముడి మీదే మన దృష్టంతా ఉండాలి. ఏం పూజ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసి గమనించి రాముడి పైన మనసు పెట్టండి. హరే రామ హరే కృష్ణ 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 హరే 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 హరే రామ హరే కృష్ణ 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 హరే. Krishna Krishna Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna 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 Hare Hare Rama Hare Krishna Krishna
శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారు వేయించేనే ఈ రోజు మన అదృష్టం. ఆయన ఈ రోజు శ్రీరామనవమి యొక్క విశిష్టత విశేషణ ఈ రోజు మనకందరికీ కూడా విశ్లేషంగా చెప్తారు. ఈశ్వరుడు మొదట స్వయంగా తెలుపు కణంగా పుట్టారు. ఆయనలో నుంచి ఎరుపు కణం వచ్చింది అమ్మవారు. వాళ్ళిద్దరు కలిస్తే అరుగదానికి రాజరాజేశ్వరి. విశ్వంగా దేవత ఉంది. శివపార్వతులు అన్నవాళ్ళు ఉన్నారు, పంచభూతాలలో ఉన్నారు. అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా ఆ రాజరాజేశ్వరి శక్తి వ్యాపించి ఈ గ్రహాలను అన్నింటిని కూడా ఆమె నడుపుతూ ఉంది. మాకు సంఘం రాజరాజేశ్వరి పీఠం గురుకుల పాఠశాల పక్కన ధ్యానం, జ్ఞానం, ప్రాణాయామం, షట్చక్రాలు ఇవన్నీ కూడా అన్ని రకాల ఒక 52 లక్షల మంది ఉన్నారు దేవర్స్ నాకు. విగ్రహవాన్ ధర్మ. రాముడు విగ్రహం చూస్తే ఆయన ఉండే ప్రదేశంలో ప్రాంతంలో ప్రతి ఒక్క చోట ధర్మం అనేది ఉంటుంది. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, శ్యామనారాయణం జానకీ వల్లభం, శ్యామనారాయణం జానకీ వల్లభం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, శ్యామనారాయణం జానకీ వల్లభం, శ్యామనారాయణం జానకీ వల్లభం. खाने कहते हैं भगवान खाते नहीं, खाने कहते हैं भगवान खाते नहीं, दिन शबरी थे जैसे खिलाते नहीं, हम चखना जीना करूं फिर हूँ అందరికీ నమస్కారం. అందరూ వచ్చారు, చాలా ఆనందం. అమ్మా, మాకు చాలా సంతోషం, కొంచెం బాగా కూడా ఉంది. ఎందుకంటే ఇంకా కొంతమంది రావాలి పరిస్థితుల్లో దానికోసంగా మన రాజశేఖర్ గారు చాలా కృతజ్ఞతతో, చాలా అభిమానంతో, చాలా ఆనందంగా ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా గుర్తులేదు, ఎందుకంటే చాలా మందిని పిలిచాం, 100 మంది ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఒక భోజనం చేసి హృదయపూర్వకంగా వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస గారు ఈ కార్యక్రమాన్ని ఆవుల శ్రీనివాస గారు ఈ కార్యక్రమంలో ముందు నిర్మించారు. పారిశుద్ధ్య కార్మికులు. ఓం రాం రాహవే నమః. ఓం రాం రాహవే నమః. ఓం రాం రాహవే నమః. ఓం రాం రాహవే నమః. ఓం రాం రాహవే నమః.
హాస్పిటల్లో నా పేరు సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానం కోటమిట్ట శ్రీకృష్ణ దేవరాయ సెంటర్. గత 35 సంవత్సరాలుగా మా ఒక పూర్వీకులు చేస్తున్న కార్యాన్ని మేమందరం కూడా కలిసి స్థానికులు దయా కృపతో మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నాం. అలాగే మేమేదైతే సంకల్పం చేసి ఈ కార్యక్రమాల్లో నియమితం అవుతున్నామో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని గత 35 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న దాతలందరూ కూడా మాకు పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలు స్వామీజీలు వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకారం ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే ఈ కార్యానికి మాకు ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఈ సహాయాన్ని మాకు అందిస్తున్న పిల్లల కాడి నుంచి ఈరోజు దాతలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఈరోజు మేము అడగకపోయిన అజ్ఞాత దాతలుగా ఇస్తున్నారు. వాళ్ళ ప్రేరణ కోసం కాదు, వాళ్ళ ప్రఖ్యాతుల కోసం కాదు. ఈ శ్రీరామనవమి ఇంకా 100,000 సంవత్సరాలు మా పెద్దలందరూ పూర్వీకులు ఈ స్థానికంగా మేము చేసుకోవాలని చెప్పి ధన్యవాదాలు తెలుగు ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజలో మాకు సహకరించిన వాళ్ళకి పాదాభివందనలు కృతజ్ఞతలు పదే పదే చెప్పుకుంటున్నాం. బజరంగ దళ సంఘం తరఫున కృష్ణదేవరాయ సెంటర్ నందు ఈరోజు గొప్పగా శ్రీరామనవమి, శ్రీరాముడి పట్టాభిషేకము, శ్రీరాముడి పూజలు అన్నీ కూడా చాలా గొప్పగా జరిగినాయి. స్వామి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ చుట్టుపక్కల అందరూ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఈ చుట్టుపక్కల ఉండే సామాన్య జనం అయితే అందరూ కూడా వచ్చి పాల్గొని చాలా జయప్రదం చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంవత్సరానికి భక్తులు పెరుగుతూ వస్తారు. రామ లక్ష్మణ భక్తి అనేది ప్రతి రామ లక్ష్మణ